కరోనా గురించిన బిగ్ అప్డేట్ ఇది. దేశంలో మళ్ళీ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వేగంగా కరోనా వ్యాప్తి చెందుతుంది. 2 కొత్త వేరియంట్లు ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతున్న వాటిలో ఉన్నాయి. తమిళనాడులో NB181 కొత్త వేరియంట్ను గుర్తించారు. గుజరాత్లో LF7 వేరియంట్ కేసులు 4 నమోదయ్యాయి. ఈ 2 వేరియంట్స్ వల్లే చైనా, ఆసియాలో కేసులు పెరుగుతున్నాయని చెప్తున్నారు. అలాగే భారతదేశంలో కేసుల పెరుగుదలకు JN1 వేరియంట్ కారణమని వైద్యులు అంచనా వేస్తున్నారు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ ఉంది. కేరళలో అత్యధికంగా 273 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇక తమిళనాడులో 66 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 56 కేసులు నమోదయ్యాయి. ఇటు ఢిల్లీలో 23 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రమాణాలు పాటిస్తే సరిపోతుంది, ఆందోళన వ్యక్తం చేయొద్దు, ప్యానిక్కి గురి కావద్దు అని చెబుతూ ఉన్నారు వైద్యులు. కానీ సోషల్ డిస్టెన్స్ పాటించటం, మాస్కులు ధరించటం, తరచూ చేతులను శుభ్రం చేసుకోవటం, తుమ్ము, దగ్గు లాంటివి వస్తే నోటికి ముక్కుకి అడ్డు పెట్టుకుని తుమ్మటం లాంటివి చేయండి అని చెప్తున్నారు. ఒకవేళ కరోనా లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే టెస్ట్ చేయించుకొని వైద్యులను సంప్రదించడం మంచిది. ప్యానిక్కి మాత్రం గురి కావద్దు. కానీ సోషల్ డిస్టెన్స్ లాంటివి పాటించడం, మాస్కులు పెట్టుకోవడం లాంటివి చేయటం మంచిది అని వైద్యులు సూచిస్తున్నారు.